అర్జున్ దాస్ వరలక్ష్మి దగ్గరికి వచ్చి ఒక మనిషికి మరో మనిషి కనిపించిన వెంటనే మొదటి ప్రేమ కలుగుతుంది చూడు, అలాంటి ప్రేమ నాకు నీ మీద కలిగింది వరలక్ష్మి. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను వరలక్ష్మి. కానీ నువ్వు నీ భర్త కావాలి, నా భర్తతోనే ఉంటాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అయితే అడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అర్జున్ దాస్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఒకే విష్ణు వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ దాస్ మాత్రం, నువ్వెందుకు నీ భర్త కోసం ఇంత తాపత్రయపడుతున్నావు? నిన్ను వదిలేసిన నీ భర్త కోసం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? నీ భర్త కోసం ఆలోచిస్తున్నావా, లేదంటే నీ మెడలో ఉన్న తాళి కోసం ఆలోచిస్తున్నావా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, లేదు, నా భర్త కోసం నేను ఒక్క శాతం కూడా ఆలోచించటం లేదు, అది నన్ను వదిలేసిన నా భర్త కోసం అస్సలు ఆలోచించడమే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ దాస్ మాత్రం, మరి ఎందుకు విష్ణుతో కలిసి ఉండాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, నేను ఒక్క శాతం కూడా అతనితో కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలని అస్సలు ఆలోచించడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ దాస్ అయితే చాలా సంతోషించి, మరెందుకు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వీడు ఇలా అడుగుతున్నారు వరలక్ష్మిని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, నేను అతనితో బ్రతకాలనుకోవటం లేదు, అలాగని ఇంకో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవటం లేదని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.